వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. చేతులెత్తే పద్ధతిలో మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్తున్నారు. 50% కోరం ఉండాలంటున్నారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. సో వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో 16న 7 నగరపాలిక సంస్థలు 116 పురపాలిక సంఘాల మేయర్లు, ఉప మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను పరోక్ష ఎన్నిక నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్నికైన సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50% హాజరైతేనే ఎన్నిక నిర్వహించాలని, చేతులెత్తే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఎన్నికలకు ముందు రోజు పార్టీలు విప్లను జారీ చేస్తూ ఆ లేఖలను ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులకు అందజేయాలి. 16న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సమావేశం ప్రారంభమైన గంటలోపే మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు 60 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు అంటే మొత్తం 61 అవుతుంది. 31 మంది హాజరు కావాలి. పార్టీలు జారీ చేసిన విప్లను అధికారులు చదివి వినిపిస్తారు. మేయర్, ఉప మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు బహిరంగంగా చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తారు. పార్టీ విప్పును ధిక్కరించే ఏ సభ్యుడైనా అనర్హతకు గురవుతారు. 16న కోరం లేకపోయినా, ఎన్నికలు విఫలమైన 17న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో రోజును ఖరారు చేస్తుంది. మొత్తంగా మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక అనేది చేతులెత్తే పద్ధతిలో జరుగుతుందని చెప్తున్నారు. 50% కోరం ఉండాలంటున్నారు. ఏదేని కారణం వల్ల 16న ఎలక్షన్ జరగకపోతే 17న నిర్వహిస్తూ అంటారు. అదేవిధంగా ఆ రోజు కూడా ఏదైనా జరగని పక్షంలో ఎన్నికల సంఘం మరో తేదీని ఖరారు చేస్తుందని చెప్తున్నారు.